నమస్తే, వెల్కమ్ టు సంకల్ప శక్తి. నేను మీ లలిత. ఆగస్టు మాస ఫలాలకు స్వాగతం. ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఇంకేమైనా పరిహారాలు తీసుకోవాలనే విషయాన్ని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు జంధ్యాల లత గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేషరాశి నుండి మీనరాశి వరకు ద్వాదశ రాశులకు ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎటువంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియజేయండి. మకర రాశి వారికి కనుక చూసుకుంటే, మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి గ్రహాలు మారుతున్నాయి. అంటే కుజుడు మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, రేపు 17వ తారీఖు రవి కూడా మారుతారు. మార్పు అనేది సహజం. అందుకని ఒకటి మకర రాశి వారు కూడా ముందర ఈ మార్పు అనే దానికి అలవాటు పట్టని నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి లైఫ్ బాగుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేవి లైఫ్లో సహజంగా అందరికీ ఉండేవి, వీళ్ళకి కూడా ఉంటాయి. ఇందులో మెయిన్గా ఏంటి అంటే కుజుడు మారటం అనేది ప్రాపర్టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో లిటిగేషన్లో ప్రాపర్టీస్ ఉండటం, లేదా ప్రాపర్టీస్ ఏవైతే లిటిగేషన్లో ఉన్నాయో వాటికి సంబంధించి ఏదైనా ఒక మార్పు చేర్పు చేసుకోవటం, ముఖ్యంగా వీరి యొక్క తల్లిదండ్రులకి సంబంధించిన ప్రాపర్టీస్ వాటికి సంబంధించి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెండోది ఏంటంటే తల్లిదండ్రుల బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు వీళ్ళలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. తీసుకోవటంలో నేను తప్పు లేదని అయితే చెప్పట్లేదు, తప్పనిసరిగా తల్లిదండ్రులని గమనించుకోవాలి. అయితే ఏంటి అని అంటే ఒక్కొక్కసారి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ కూడా, అంటే ఆర్థిక పరంగా కూడా వారి రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే పరిస్థితులు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి అక్కడ వీరు కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సరే, వీరికి కూడా కొన్ని లోన్స్ లాంటివి ఉంటాయి, ఆ లోన్స్ లాంటివి తీర్చాలని కూడా వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి ప్రత్యేకించి పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించటం లేదు. వ్యాపారస్తులకు కూడా మార్పులు అంటూ ఏవి కూడా కనిపించటం లేదు. సో వీరి శ్రమకి తగినట్టుగా వీళ్ళ పనులు జరుగుతున్నాయి అని మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. వివాహం చేసుకుంటాము అనుకునే వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంత అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సో వివాహ ప్రయత్నాలు చేస్తున్నా, వివాహం చేసుకోవాలనుకుంటున్నా వారికి కొంత పాజిటివ్గా ఉంది అని మాత్రం మనం చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరమైన విషయాల్లో ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే వీరి అన్న చెల్లెళ్ళు, లేకపోతే వీరి యొక్క కుటుంబీకులు, వీరెవరైనా సరే ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటే, దూర విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళకి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది, కానీ వెళ్ళేందుకు అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. సో ఆ విషయంలో వాళ్ళకి పాజిటివ్గా ఉంది. మార్పు సహజం, మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఆ మార్పులు అనేవి ఈ మకర రాశి వారికి కనపడుతూ ఉంటాయి అన్నమాట. మకర రాశి వారికి ఈ వారం ఎటువంటి పరిహారాలు పాటించాలి అంటారు? మకర రాశి వారికి ప్రాపర్టీ విషయాల్లో ఇబ్బందులు ఉంటాయన్నాం కదా, అలాగే కొంచెం వీళ్ళకి ఇంటికి సంబంధించి నరఘోష అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, ఎందుకంటే ఇంట్లో తరచుగా గొడవలు అవటం, లేకపోతే ఇంటికి సంబంధించి ఏదో ఒక రిపేరింగ్ వర్క్ ఉండటం, ఎప్పుడు ఏదో ఒక లీకేజ్ ఉండటం, లేకపోతే ఏదో ఒక చోట మనకి పగులొచ్చిందనో విరిగిందనో ఇలా ఏదో ఒక పని, ఏదో ఒకటి ఇంటికి సంబంధించిన చికాకు వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ ఇంట్లో తులసి కనుక లేకపోతే ఒక తులసి మొక్క తెచ్చి పెట్టుకోవటం. కాబట్టి నార్త్ కానీ నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో అసలు ఎక్కడైనా పెట్టుకోవచ్చమ్మా, తులసికి ఎటువంటి దోషం లేదు. సరే, మనం డైరెక్షన్స్ మాట్లాడుతున్నాం కనుక నార్త్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లేదా మంచి ప్లేస్లో ఒక శుభ్రంగా వెలుతురు కొంచెం తగిలే ప్లేస్లో పెట్టుకోవటం. రెండో విషయం ఏమిటి అని అంటే, బేసిక్గా వీళ్ళకి సంబంధించి ఇంటికి సంబంధించి మామూలుగా ఒక రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు కొమ్మ ఏదైతే ఉంటుందో ముందర రావి చెట్టు దగ్గరికి వెళ్ళటం, రావి చెట్టుకి సంబంధించి చక్కగా 3 ప్రదక్షిణాలు చేసుకోవటం, మొదట్లో కొంచెం నీళ్లు పోయటం, అక్కడ చీమలు లాంటివి ఉంటే వాటికి కొంచెం చక్కెర పెట్టడం, ఆ తర్వాత ఒక మంచి రావి చెట్టు కొమ్మ తెచ్చుకోవటం, ఆ కొమ్మని తీసుకొచ్చి మన ఇంటి గుమ్మానికి కట్టేయటం. అంత చేస్తే చాలు, చక్కగా వీరికి ఇంటికి సంబంధించిన దోషాలు ఏవైతే ఉన్నాయో అవి హ్యాపీగా వీళ్ళకి పోతాయి. అంటే ఆ పనులు ఏవైతే అవ్వట్లేదు అనుకుంటున్నారో, ఎక్కడైతే చికాకు ఎక్కువగా ఉందో, గొడవలు ఎక్కువగా ఉన్నాయో అవి వీరికి క్లియర్ అయిపోతాయి. ఒక మంచి పచ్చి కొమ్మని తెచ్చి పెట్టుకుంటే ఒక 45 అది ఎండేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది, తర్వాత తీసేయచ్చు. గురుగారు, కుంభరాశి వారికి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది? ఇందాక ఒక రాశికి కూడా మనం చెప్పాం కదా, సింహరాశి వారికి అని అనుకున్నాం. అలాగే కుంభరాశికి కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లమ్స్. రెండోది మిస్అండర్స్టాండింగ్స్. మూడోది వివాహము, వైవాహిక జీవితం. 4 ప్రాపర్టీ ఇష్యూస్. 5
వీరి యొక్క బేసిక్గా అండర్స్టాండింగ్ మెంటాలిటీ ఆర్ కేపబిలిటీ, ఇందులో వీళ్ళు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. సో నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, మాట్లాడేటప్పుడు చాలా చాలా ఎవరితోనైనా జాగ్రత్తగానే ఉండాలి. వైఫ్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మన సబార్డినేట్స్ అవ్వచ్చు, మనమే మేనేజర్లం కూడా అవ్వచ్చు. బట్ ఎప్పుడు స్పీచ్ అనేది షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. సో ఇక్కడ ఏంటి అని అంటే జాగ్రత్తగా మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలి. అలాగే కొంచెం మితంగా తినాలి, ఆహార నియమాలు పాటించాలి. ఎందుకంటే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వచ్చే అవకాశం ఉంది కనుక టైంకి భోజనం చేయటం, నాన్ స్పైసీగా తినేందుకు ప్రయత్నించటం, ఇలాంటివి చేయాలి. ఫీట్ రిలేటెడ్ ఇష్యూస్ వీళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఫీట్ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్రాక్చర్స్ అవ్వటం, ఏవైనా సరే కట్స్ ఉండటం, పుళ్ళు పట్టడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకని డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి. రెండో విషయం ఏంటంటే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. సో ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్ తప్పనిసరిగా జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సిందే. ఆగున్న కార్లని, ఆగున్న బైకుల్ని కూడా కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకున్న కాంబినేషన్లో ఖచ్చితంగా యాక్సిడెంట్ ప్రోన్ అనమాట. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరే, మేము ఆర్థికంగా ఎలా ఉన్నాం, మా ఉద్యోగ పరంగా ఎలా ఉంది అని అంటే, ఆర్థికంగా వీళ్ళు మామూలుగానే ఉన్నారు, ఉద్యోగపరంగా కూడా వీళ్ళు బాగానే ఉన్నారు. పెద్దగా మార్పులు అయితే మనకేమీ కనిపించట్లేదు. సో ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే వ్యాపారస్తులకు ఉందన్నమాట. సో వ్యాపారస్తులు ఏంటంటే కొంచెం హేస్టీ డెసిషన్స్ తీసుకోవటం, తొందరగా వీళ్ళు మనీ లాంటిది తీసుకొచ్చి పెట్టేయటం, ఆ తర్వాత డబ్బంతా ఇరుక్కుపోయింది అనుకోవటం, లేకపోతే నమ్మక ద్రోహం జరిగింది అనుకోవటం, అప్పుడప్పుడు మన చిట్లు లాంటివి వేస్తే డబ్బులన్నీ పోతాయి చూసారా, అలాంటివి ఇక్కడ జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. సో లాస్ ఆఫ్ మనీ ఎందుకు అనంటే మనం ఎవరినన్నా నమ్మి చేసిన పని వల్ల మనకి డబ్బు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉంటే మిగతా లైఫ్ అంతా కూడా సింపుల్గా ఈ మాసం అంతా నడిచిపోతుంది. గురుగారు, కుంభరాశి వారికి ఏ పరిహారం పాటించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి? వీరికి కూడా అంతే, రాహుకేతు పరంగా వీరు చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇందాక నేను చెప్పిన విషయాలన్నీ కూడా బికాస్ ఆఫ్ ద అక్కడ రాహుకేతు గ్రహాలు ఉండటం వల్ల. అందుకని ఏంటంటే తప్పనిసరిగా వారి జాతకంలో కూడా రాహుకేతువులకి సంబంధించి ప్రభావం కనుక ఉంటే పరిహారం చేసుకోవాల్సిందే. పరిహారం చేసుకోము అని అంటే ఓకే ఫైన్, మనకేమి ఇబ్బంది లేదు. ఎప్పుడూ కూడా ఏంటంటేనమ్మా, ఏదైనా ఒక సమస్య వస్తే, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మందు ఇస్తాడు, కుదుట పడతాం. లేదు నేను ఇలాగే ఉంటాను అని అంటారా, వెల్ అండ్ గుడ్, అది దీని ప్రకారం వాళ్ళకి వదిలేయటమే మనం. అలాగే మనం ప్రతి విషయంలో కూడా పరిహారం చేసుకోండి అని ఎందుకు చెప్తున్నాం అంటే వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి అంటున్నాం. సో జాతక పరంగా వారి కనుక రాహుకేతు పరంగా ఎటువంటి దోషాలున్నా వారు అది సరి చేయించుకోవటం, అంటే దానికి తగినట్టుగా పరిహారాలు చేసుకోవటం. రెండో పరిహారం మనం ఇక్కడ చెప్పుకుందాం. మామూలుగా ఏంటి, రాహుకాలం అని చెప్తూ ఉంటారు కదా, ఈ రాహుకాలంలో వీళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు రాహుకాలం. సపోజ్ మాకు రాహుకాలం కుదరదండి, మాకు తెలియదండి, ఇలా అంటే క్యాలెండర్ చూసుకోవచ్చు. మంగళవారము, శనివారము ఖచ్చితంగా పాటించాలి. అయితే ఏం చేయాలి వీళ్ళు, రాహుకాలంలో నువ్వుల దీపం పెట్టడం. ఇంట్లోనే నువ్వుల దీపం పెట్టుకోవచ్చు, ఇందులో ఎటువంటి దోషము లేదు. నువ్వుల దీపం పెట్టుకొని అయితే మనం పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. అలాగే మనం దుర్గాదేవిని పూజించాలి. సో రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన, దీంతో పాటు పసుపు రంగు వస్త్రాలు అండ్ పుష్పాలు, ఇలా కనుక చేస్తే ఈ వివాహం కానివారు, వివాహమైన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, కోర్టు కేసులు ఉన్నవాళ్ళు, ఎవరితోనైనా మాట పట్టింపులు వచ్చిన వాళ్ళు, విడిపోవాలి అనుకుంటున్న వారు, విడిపోతున్న వాళ్ళు, అంటే మీ సమస్యకి మీకు తొందరగా రిలీఫ్ వస్తుంది. రిలీఫ్ వచ్చేందుకు అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ పరిహారం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే.